అందరికీ నమస్కారం. నా పేరు మిత్రుడు. నేను బషీర్ తాండా గాలాల్ మండల్. ఏదైతే మన శివచరణ్ ఆర్ఐ సార్ మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దాని గురించి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళినప్పుడు మన డీటీ గారు కిరణ్ సార్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అడిగినప్పుడు అట్లా కాదు ఆ విధంగా వెళ్ళడం జరిగింది అంటే ఆర్ఐ సార్ వెళ్ళడం జరిగిందంట అనడం వల్ల నేను అన్నీ తెలుసుకుంటే అన్నాసాగర్లో ఏదైతే మన అతను బోయిన స్థాయిలో ఉన్నాడో ఆయన సన్నప్ప, ఆయన పేరు వాళ్ళ డాడీ పేరు బాలప్ప, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాల్సుకొని ఏదో హరాస్మెంట్ చేస్తున్నాడు. మనము భాజపా మొరం కొడుతున్నారు చేస్తున్నారు. ఏ పట్టా భూమి ఉన్నా కానీ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. పర్మిషన్ తీసుకోకుండా ఎవరి దగ్గర కొట్టొద్దు. అది రూల్స్, గవర్నమెంట్ రూల్సే ఉంది. సొంత నా ల్యాండ్లో కొట్టాలన్నా పర్మిషన్ ఉండాలి. లీగల్గా ఆయన వెళ్ళి ఆయన దగ్గర వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నది ఆయన దగ్గర. ఆడ లేడీస్ అనేది లేనే లేదు, కావాలని అన్ని దుష్ప్రచారాలు చేసి ఒక ఆర్ఐని హరాస్మెంట్. ఇప్పుడు ఏ విధంగా అంటే నేను పొద్దుగాల నుంచి చూస్తున్నా, వెయిటింగ్ లిస్ట్లో కానివ్వండి ప్రతి ఒక్కరి దాంట్లో కావాల్సుకొని ఇస్తున్నారు. ఆయన ఏమైనా తప్పు చేస్తేనే కదా ఇవ్వాల్సింది. ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ వాళ్ళు ఎంఆర్ఓ ఎంత నిజాయితీ పరులు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోడు. ఎవరికైనా రిజిస్ట్రేషన్ ఉన్నదంటే మీరు పోయి చేయించుకోండి, ఎవరికి రూపాయి ఇవ్వదంటని చెప్తాడు. కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సుకొని ఎవరూ హింసించొద్దు. ఎందుకంటే నేనున్నా అంతే. ఏ డిపార్ట్మెంట్, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి సతాయిస్తున్నారు, రేపు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గిట్ట సతాయిస్తారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా ఏదైతే మన సాయిలు గారు ఈ విధంగా కావాల్సుకొని ఆరోపణలు చేసి ఒక లేడీస్ని, మా అక్క ఉంది ఆమె హరాస్మెంట్ చేసినందుకు ఆమె మందు తాగింది, మేము ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఉండొచ్చు, కావాల్సుకొని ఆర్ఐ మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు, ఎంఆర్ఓ మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ విధంగా చేస్తే మళ్ళీ మీ మీద మళ్ళీ ఇంకొక 2 ఎక్స్ట్రా కేసులు అవుతాయి తప్ప ఏమీ ఒరిగేది లేదు. ఎందుకంటే వాళ్ళు నిజాయితీ పరులు అందరికీ తెలుసు. కావాల్సుకొని అన్నాసాగర్లా ఈ విధంగా చేసిరు, ఆ విధంగా చేసిరు అన్న ఆరోపణలు రావద్దంటే నేను కోరుకుంటున్నాను.